తెలంగాణలో ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? రేవంత్ రెడ్డి, కేసీఆర్, బీజేపీ ఇట్లా ఎవరెవరికి సంబంధించినటువంటి ప్రజల మూడ్ ఎలా ఉంది? ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు? ఏ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఓటైపోతా ఉన్నారు? 2 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకోబోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు దానికి సంబంధించి ఏమనుకుంటున్నారు? కేసీఆర్ని ఓడించిన తర్వాత, కేసీఆర్ని అధికారానికి దూరం పెట్టిన తర్వాత కేసీఆర్ మీద ప్రజల అభిప్రాయం ఏంటి? బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజల అభిప్రాయం ఏంటి? రేవంత్ సర్కార్ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా? సో రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? ఇలాంటి అంశాలకు సంబంధించి తెలుగు 360 మూడ్ ఆఫ్ తెలంగాణ పేరుతో చేసినటువంటి సర్వే చాలా కీలకం కాబోతా ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తీసినటువంటి అతిపెద్ద ఎన్నికల సర్వే. ప్రతి నియోజకవర్గానికి తెలుగు 360 వెళ్ళింది. ప్రతి నియోజకవర్గంలో ఓటర్లను కలిసింది. దాదాపు అన్ని వర్గాల ప్రజల్ని కలిసింది. ఏం చేయబోతా ఉన్నారు? ఎవరికి ఓటు వేయబోతా ఉన్నారు? మీ అభిప్రాయం ఎలా ఉంది? రైతు బంధు, రైతు రుణమాఫీ, ఫ్రీ బస్, ఇలా అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు, నాయకుల పనితీరు కావచ్చు, ఆరోపణలకు సంబంధించి కావచ్చు, ప్రజల్లో ఉన్నటువంటి నాయకులు ఎలా ఉన్నారు, ఇలా అన్ని అంశాలకు సంబంధించి తెలుగు 360 శాంపుల్స్ కలెక్ట్ చేసింది. ఇటు ఆన్ పేపర్ శాంపుల్ సేకరణ కావచ్చు, ఇటు ఆన్ ద రికార్డ్ కొన్ని ప్రజలకు సంబంధించినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి అభిప్రాయాలను రికార్డ్ చేయడం కావచ్చు, ఇట్లా దాదాపుగా ఒక శాస్త్రీయంగా సర్వే చేసే ప్రయత్నం తెలుగు 360 చేసింది. అందులో భాగంగా ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి రిజల్ట్స్ మీ ముందు ఉంచబోతా ఉన్నాము. ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఎలా పరిస్థితి ఉంది, ఏంది ఉంది, ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, పార్టీ పనితీరు ఎలా ఉంది, గతంలో పనితీరు ఎలా ఉండేది, ప్రజలు ఏమనుకుంటున్నారు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు, ఇలాంటి అంశాలకు సంబంధించి ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి మీ ముందు ప్రజాభిప్రాయాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేయబోతా ఉంది తెలుగు 360. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రజల అభిప్రాయాన్ని పక్కాగా శాస్త్రీయంగా సర్వే చేసి మీ ముందుకు తీసుకురాబోతోంది. అందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఫలితాలను ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి చొప్పదండి నియోజకవర్గంకి వెళ్దాము. చొప్పదండి నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. చొప్పదండి నియోజకవర్గం సంబంధించి కనుక చూస్తే మనకు అక్కడ ఎమ్మెల్యేగా మేడిపల్లి సత్యం ఉన్నారు. మేడిపల్లి సత్యం అక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. మూడ్ ఆఫ్ తెలంగాణ పేరుతో తెలుగు 360 ఎక్స్క్లూజివ్గా ఎన్నికల సర్వే నిర్వహించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇది అతిపెద్ద సర్వే అని చెప్పుకోవచ్చు. సో మనం అడిగినాం, కేసీఆర్ పాలన కంటే రేవంత్ పరిపాలన మెరుగ్గా ఉందా అంటే, కేసీఆర్ని గద్దె దించి రేవంత్ అధికారంలోకి వచ్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రేవంత్ పరిపాలన ఎలా ఉంది అనేది మనం కనుక ప్రజల్ని అడిగాము. కేసీఆర్ పరిపాలన కంటే రేవంత్ పరిపాలన మెరుగ్గా ఉంది అంటే ఇక్కడ ప్రజలు మనం చాలా స్పష్టంగా కావచ్చు, ఉంది అనేది 65.62% అయితే, లేదు అనేది 15.62%. ఇప్పుడే చెప్పలేము అనేది 18.75%. అంటే కేసీఆర్ పరిపాలన కంటే రేవంత్ పరిపాలన చాలా మెరుగ్గా ఉంది అని 65.62%, అంటే సగానికంటే ఎక్కువ మంది ఒప్పుకున్నట్టు. అంటే సో రేవంత్ పరిపాలన పట్ల చొప్పదండి ప్రజలు సానుకూలంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు అనేది మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రైతు భరోసా, రైతు రుణమాఫీ పట్ల సంతృప్తిగా ఉన్నారని మనం మరో క్వశ్చన్ అడిగాము. రైతు రుణమాఫీ, రైతు బంధు, అప్పుడు రైతు బంధు, తర్వాత వచ్చినటువంటి పేరు రైతు భరోసా. సో ఈ వీటికి సంబంధించి ఎలా అనుకున్నారు అని చూస్తే కనుక 31.25% సంతోషంగా ఉన్నామని, 68.75% సంతోషంగా లేము. అంటే రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీలకు ప్రజలు సంతోషంగా లేము అని చెప్పారు. ఎందుకు అంటే రేవంత్ పరిపాలన పట్ల సంతోషంగా ఉన్నామని చెప్పినటువంటి ప్రజలు, ముఖ్యంగా రైతులు కూడా ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు నెగటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారనేది మనం దీనికి ఒకసారి ఆలోచిస్తే కనుక, ప్రస్తుతం యూరియా కొరత ఎక్కువగా ఉంది అనేది మనం చాలా స్పష్టంగా చూసాము. రుణమాఫీ వేస్తూ రైతు భరోసా నిధులు అనేది ఆలస్యం అయ్యాయి. సో ఇక్కడ గతంలో అయితే వెంటనే పడేవి, గతంలో వెంటనే నిధులు ఇచ్చేవాళ్ళు. రైతు భరోసా అప్పుడు రైతు బంధు పేరుతోటువంటి అకౌంట్లో, రైతుల అకౌంట్లో డబ్బులు పడేవి, ఇప్పుడు పడట్లేదు. రైతు భరోసా నిధులు ఆలస్యం అయ్యాయి, ఇప్పుడు పెట్టుబడికి అందలేదు అనేది రైతుల్లో కొంత అసంతృప్తి ఉంది. సో అందుకని రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ చేసినప్పటికీ రైతు భరోసా సకాలంలో ఇవ్వలేదు, యూరియా అందట్లేదు, విత్తనాలు కొంత ఇబ్బంది ఉన్న నేపథ్యంలో రైతులు మాత్రం సంతోషంగా లేము రైతు భరోసా, రైతు రుణమాఫీ పట్ల అనేది ఇక్కడ చెప్పినట్టుగా చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. ఇక మరో క్వశ్చన్ అడిగాం, రేవంత్ పాలనకు మీరు ఇచ్చే మార్కులు ఎన్ని? సో రేవంత్ పరిపాలనకు మీరు ఇచ్చే మార్కులు ఎన్ని అన్నప్పుడు 100కు 31.25% మంది 25 మార్కులు ఇచ్చారు. 56.25% మంది 50 మార్కులు ఇచ్చారు. ఇంకా 6.25% మంది 75, 100 మార్కులు ఇచ్చారు. అంటే
50 మార్కులు ఇచ్చిన వారి సంఖ్య అత్యధికంగా ఉంది అని మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ కంటే రేవంత్ బెటర్ అనుకోవచ్చా అని. గత ఎన్నికల్లో నిరుద్యోగ యువత కేసీఆర్ కు వ్యతిరేకంగా పనిచేసింది, రేవంత్ కు అనుకూలంగా పనిచేసింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు 2 సంవత్సరాల పరిపాలన పూర్తవుతున్న నేపథ్యంలో, స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో నిరుద్యోగ యువత ఏమనుకుంటున్నారు, ఒక నిరుద్యోగ యువత ఉన్నటువంటి ఆ ఇంట్లో తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు అనేది మనం శాంపుల్స్ కనుక తీస్తే, ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ కంటే రేవంత్ బెటర్ అనుకోవచ్చా అంటే అవును 50%, కాదు 50%. ఎందుకు అంటే ఒక రకమైనటువంటి చర్చ ఉంది. మేము ఇచ్చిన నోటిఫికేషన్లకు మీరు హామీ పత్రాలు ఇచ్చారు, ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చారని మీరు ఇంకా నోటిఫికేషన్లు ఇవ్వలేదు అని, జాబ్ క్యాలెండర్ ఇంకా అమలు కావట్లేదు, ఇట్లా ప్లస్ మైనస్ అనేది చాలా డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. సో ఈ నేపథ్యంలో చొప్పదండి ప్రజలు మాత్రం 50% అయితే ఈ రిజల్ట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, మీ ఎమ్మెల్యే పనితీరు మెరుగ్గానే ఉందా అంటే 2 సంవత్సరాలు అయింది, చొప్పదండి ప్రజలు ఫస్ట్ టైం ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చారు. చొప్పదండి నుంచి మేడిపల్లి సత్యం మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కాబట్టి ఆయన పనితీరు ఎలా ఉంది అంటే బాగుంది అనేవాళ్ళు దాదాపు 60% ఉన్నారు, బాగోలేదు అనేవాళ్ళు 34%, మెరుగుపరుచుకోవాలి అనేవాళ్ళు 6% పైగా ఉన్నారు. అంటే దాదాపు 60% ప్రజలు అంటే మేడిపల్లి సత్యం పనితీరు పట్ల, ఎమ్మెల్యే పనితీరు పట్ల సంతోషంగా ఉన్నారు అనేది చాలా స్పష్టంగా. ఇది ఎందుకు ఇదంతా వచ్చింది అని అంటే ఆయన అవైలబిలిటీ ఎక్కువగా ఉంది ప్రజల్లో అనేది, ఏ చిన్న కష్టం వచ్చినా, ఇబ్బంది ఉన్నా, సంతోషం ఉన్నా ఆయన ప్రజల్లో ఉంటున్నారు అనేది అక్కడ నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్. నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాంపుల్స్ విశ్లేషించినటువంటి ఆధారంగా వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తున్నాం కదా, కేవలం పేపర్ శాంపుల్సే కాదు, ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో, ప్రజల అభిప్రాయం ఎలా ఉందో కొన్ని వీడియోల్ని చిత్రీకరించేది తెలుగు 360. అది సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. మన చొప్పదండి నియోజకవర్గంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు ఎంతవరకు అవుతున్నాయి? అప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? అంతకు ముందు కంటే ఇప్పుడైతే బెటర్. ఇప్పుడున్న మా ఎమ్మెల్యే వరకు అయితే అన్ని పనులు నీట్గా చేస్తుండు. ఒక నెలకొకసారి అయితే మా ఊరికి కంపల్సరీ విజిట్ చేస్తాడు. అంతకు ముందు ఎమ్మెల్యేనైతే 6 నెలలకు ఒకసారి అచ్చుడు అట్లా చేసింది. మార్పు అంటే ఇక ఇదే, ఇప్పుడు ఇవన్నీ మార్పు కాదా. ఇప్పుడు ఇందిరా మిల్లు అచ్చుడు అయినా కానీ మార్పే, ఫ్రీ కరెంట్ అయినా కానీ అది కూడా మార్పేనా. కానీ ఇక దీనిలో ఎంతో కొంతమంది అనేది విమర్శలు అనేది జరుగుతూనే ఉంటాయి. మన ఏదంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో నాకు నచ్చింది మన కేసీఆర్ చేసిన పాలన కన్నా, ఎందుకంటే మనకు 10 సంవత్సరాలు కేసీఆర్ చేసిండు, అందులో ఎవరికి ఎక్కువ రేషన్ కార్డు రాలేదు. కాకపోతే ఈ ప్రభుత్వంలో రేషన్ కార్డు వచ్చింది, అది బాగా మంచిగా ఉన్నది. కానీ ఇప్పటి వరకు అయితే మా ఊరికి ఏదైనా కానీ, ఏ చిన్న ఫంక్షన్ అయినా కానీ చెప్తే మాత్రం వస్తాడు మేడంపల్లి సత్యం గారు. కానీ అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు మా అంత దగ్గర బూరిపల్లి నాగిరెడ్డిపూర్ ఒక 3 కిలోమీటర్లు ఉండే. ఆ ఎమ్మెల్యే అయితే ఒక్కసారి కూడా నాగిరెడ్డిపూర్ రా. బాబా ఎట్లా ఉంది ఇక్కడ చొప్పదాంట్లో వాతావరణం ఎట్లా ఉంది? వాళ్ళు కూడా చేస్తారు కదా, వాళ్ళు ఉన్న కాడికి దోసుకున్నారు అందరూ, వాళ్ళు ఉన్నంత నాకిర్రు, వీళ్ళు మూడ్చుకుంటూ వస్తారు. వాళ్ళు ఏం చేసిర్రు, అందరు దొంగలే. ఎవరు మన కేటీఆర్ మొత్తం, టీఆర్ఎస్ మొత్తం దొంగలే, బీజేపీ దొంగే. ఇప్పుడు ఎన్నికలు ఏడా పెడతారు, సర్పంచ్లు వచ్చి గెలిచిన దోసుకునడానికి వస్తారు. ఎవరు గెలిచి డెవలప్ ఒక్కలన్నా మీకు తెలిసి, ఒక్కలన్నా మా ఊరికి స్థానిక సంస్థలు ఎలక్షన్స్ పెట్టుకుని మేము మా ఊరిని డెవలప్ చేస్తామని ఒక్కలన్నా అడిగిరు ఇంతవరకు ఈ స్టేట్లో. కానీ ఎప్పుడు పెడతారని చూస్తానని నలుగురిని వేసుకొని తాగుదాం, తిందాం, దోసుకుందాం అని వచ్చారు. కానీ ఎవడు చేస్తారు? ఎంఆర్ ఆఫీస్కో ఎంపీడీ ఆఫీస్కో వాళ్ళనే కూర్చొని పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీలు. ఇంతకుముందు టీఆర్ఎస్ వాళ్ళు కూకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఉచిత బస్సు ప్రయాణం పట్ల మీ అభిప్రాయం ఏంటి అని మనం అడిగాము. ఉచిత బస్సు అనేది, మహిళలకు ఫ్రీ బస్ అనేది కాంగ్రెస్ 6 గ్యారంటీల్లో ఒక గ్యారంటీగా ఇచ్చినటువంటి పథకం. కర్ణాటక ఎన్నికల్లో మంచి ఓట్లు రాల్చిన పథకం కాంగ్రెస్ పార్టీకి. సో తెలంగాణలోనూ అదే హామీ ఇచ్చారు. ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఓట్లేశారు. సో ఫ్రీ బస్ పథకం మహిళల్లో ఎలాంటి మార్పు ఉంది, వాళ్ళకి సంతోషంగా ఉన్నారు అంటే బాగుంది అనేవాళ్ళు కేవలం 21.87% అయితే, బాగోలేదు అనేవాళ్ళు 78.12%. అంటే బాగోలేదు, ఉచిత బస్సు ప్రయాణం అనేది బాగాలేదు అనేవాళ్ళు ఎక్కువ. ఇందులో ఒక ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే, మహిళల అంటే పురుషులు వ్యతిరేకిస్తున్నారు అంటే దానికి ఒక అర్థం ఉంది, ఎందుకు ఫ్రీ అనేది ఒక చర్చ ఉండొచ్చు. కానీ మహిళలు కూడా సంతోషంగా పూర్తి స్థాయిలో లేరు. ఎందుకు అంటే ఫ్రీ బస్ వచ్చిన తర్వాత బస్సుల్లో రద్దీ పెరిగింది, అందుకు అనుగుణంగా కొత్త బస్సులు అనేటివి యాడ్ కావట్లేదు. పైగా ఆ రద్దీకి అనుగుణంగా కిక్కిరిసినటువంటి ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సో దీనికన్నా గతంలోనే టికెట్ తీసుకున్న కనీసం కూర్చొని వెళ్ళే వాళ్ళం కదా, ఫ్రీగా ఇస్తున్నారు. పైగా వీటితో పాటు ఫ్రీ అనేది చులకనగా ఉంటుంది అనేది చాలామంది మహిళలు కావచ్చు, ముఖ్యంగా
ఎవరైతే జాబ్ చేసుకుంటారో చదువుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అనేది ఏంటంటే చులకనగా చూస్తున్నారు, ఈ రష్ ఉండేసరికి ఇంకా చులకన భావం ఎక్కువ అవుతుంది అనేది వాళ్ళు చెప్పిన మాట. సో ఓవరాల్గా ఉచిత బస్సు ప్రయాణం అనేది మహిళలకు మంచి ఆలోచనే అయినా ఇంప్లిమెంటేషన్లో ఇంకొంచెం బెటర్మెంట్ అనేది అవసరం ఉంటుంది అనేది ప్రజల ఆలోచనగా చాలా స్పష్టంగా కనపడుతోంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కాంగ్రెస్ 6 గ్యారంటీలను అందించడంలో సక్సెస్ అయ్యిందా? ఎందుకు అంటే 2 సంవత్సరాల పరిపాలన పూర్తిగా వస్తోంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా 10 ఏళ్ళు అధికారానికి దూరంగా ఉంది. ఈసారి అధికారంలోకి వచ్చింది. సో మీరు వీళ్ళు 6 గ్యారంటీలు ఇచ్చారు. సో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి 6 గ్యారంటీలని అమలు సక్సెస్ అయ్యిందా అంటే అయ్యింది అనేవాళ్ళు కేవలం 15.62% అయితే, కాలేదు అనేవాళ్ళు 71.87%. నమ్మకం ఉంది చేస్తారు వీళ్ళు, హామీ అమలు చేస్తారనే వాళ్ళు మరో 12.5% ఉంది. అయితే ఇది 2 సంవత్సరాల్లోనే ఉన్నటువంటి ప్రైమరీ కాబట్టి కొంత మారే అవకాశం ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి ప్రకారం అయితే అమలు కాలేదు అనేది ఓపెన్గా జనం చెప్తా ఉన్నారు, కనపడతా ఉంది. ఇంకా కొన్ని కార్యక్రమాలు అమలు కావాల్సిన మాట వాస్తవం అనేది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నమ్ముతున్నారా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినటువంటి, అంటే అప్పుడు ఆరోపిస్తూ మేము విచారణ చేపిస్తాము అని హామీ ఇచ్చినటువంటి దాంట్లో కీలకమైంది కాళేశ్వరం. సీఎం రేవంత్ రెడ్డి చాలాసార్లు చెప్తున్నమాట అది కాళేశ్వరం కాదు పూలేశ్వరం, అసలు దానివల్ల ఒరిగిందేంటి, నీళ్లు రాలేదు, ఇలా రకరకాలటువంటి రాజకీయ ఆరోపణలు ఉన్నాయి. కానీ జనాలు ఏమనుకుంటున్నారు అని చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నమ్ముతున్నారా అనుకున్నప్పుడు నమ్ముతున్నాము అనేవాళ్ళు చాలా తక్కువగా ఉంది. వ్యతిరేకిస్తున్నాము అంటే నమ్మట్లేదు అనేవాళ్ళు 71% ఉన్నారు. కాంగ్రెస్ ప్రచారం అనేవాళ్ళు దాదాపు 9.37%. అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి. కాళేశ్వరం పథకం సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 3 ఎలా ఉన్నా కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు, ఉమ్మడి మెదక్ జిల్లా కావచ్చు, గతంలో నీళ్లు లేని ప్రాంతాలకి కొన్ని నీళ్లు కనపడ్డాయి, కాలువలు లేని ప్రాంతంలో కాలువలు కనపడ్డాయి. సో నీళ్ళు వస్తాయి, కొన్నిసార్లు చెరువులు నింపిన పరిస్థితులు ఉన్నాయి. నీళ్లు కనపడ్డ రైతులుకి తెలంగాణలో ఒక సెంటిమెంట్ ఉంటుంది, రైతులకు నీళ్లు కరెంటు అనేది చాలా తొందరగా ఓన్ చేసుకుంటారు. సో కాళేశ్వరంలో అవినీతి జరిగిందా జరగలేదా పక్కన పెడితే మాకు నీళ్లు కనపడ్డాయి, సో మాకైతే నీళ్ళు వచ్చాయి కదా అనేది రైతులు చాలా మంది చెప్పిన మాట. సో దానికి అనుగుణంగా చేసినటువంటి శాంపుల్స్ తీస్తే, దాని అభిప్రాయం తీస్తే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిని ఇప్పటికిప్పుడు ప్రజలు నమ్మట్లేదు. సో మిగతా జిల్లాల్లో దాని ప్రభావం ఉంటుందా లేదా అనేది తర్వాత మనం చూద్దాము. కానీ ఇప్పటికైతే చొప్పదండి నియోజకవర్గంలో, గ్రామీణ ప్రాంతమైనటువంటి నియోజకవర్గంలో ప్రజలు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నమ్మడం లేదు. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కవిత కొత్త పార్టీకి మద్దతు ఇస్తారా? ఎందుకు అంటే కరీంనగర్కి సంబంధించి కావచ్చు, నిజామాబాద్ ప్రాంతంలో అంటే అటువైపు ఉన్నటువంటి బెల్ట్లో కవిత గతంలో నిజామాబాద్ ఎంపీగా పనిచేశారు, ఎమ్మెల్సీగా ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా అంటే కవిత అనే వ్యక్తి కాదు, కేసీఆర్ వాళ్ళ కూతురు అనేది చాలా ఓన్ చేసుకున్నది పార్టీ. సో ఈ నేపథ్యంలో కవిత బయటికి వచ్చేసారు, సస్పెండ్ చేశారు. కాబట్టి ఎలా ఉంటుంది? కవిత కొత్త పార్టీ పెడుతుందా? కొత్త పార్టీ పెడితే ఏంటి పరిస్థితి? మద్దతు ఇస్తారా అంటే ఇస్తామనే వాళ్ళు కేవలం 3.12%, కవిత కొత్త పార్టీకి మద్దతు ఇవ్వము అనే వాళ్ళు 81.25%, ఇప్పుడే చెప్పలేము అనేది 15.62%. అయితే మనం గ్రౌండ్లో చూసినటువంటి పరిస్థితి చూస్తే ఇప్పటికిప్పుడు మద్దతు ఇవ్వమని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆమె పార్టీ పెడితే ఆమె విధి విధానాలు ఏంటి, ఆమె దాంట్లోకి ఎవరు లీడర్లు వెళ్తారు, పెద్ద లీడర్లు ఎవరైనా వెళ్తారా, ఏ పార్టీ నుంచి వెళ్తారు, ఆమె చెప్పేటువంటి అంశాలు ఏంటి, ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు ఎవరెవరు వెళ్తారు, వాటి అనుగుణంగా ఇప్పుడే చెప్పలేమనే పర్సంటేజ్ చాలా తక్కువగా ఉన్నప్పటికీ తర్వాత ఈ ఇవ్వము ఇప్పుడే చెప్పలేమనే సంఖ్య చాలా వేగంగా మారే అవకాశం ఉంటుంది. అప్పుడు దాన్ని బట్టి ఇస్తామనేటువంటి శాతం కూడా పెరిగే అవకాశమే ఉంటుంది. గ్రౌండ్లో అవును వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది, ఏదో జరుగుతుంది అనేది ఒక అభిప్రాయం ఉంది. సో కొత్త పార్టీ పెడితే ఇప్పటికిప్పుడు మద్దతు ఇస్తామనే వాళ్ళు తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆ సంఖ్య పెరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి క్వశ్చన్. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారు? దీనికి ఇతివృత్తంగానే తెలుగు 360 సర్వే చేసింది, ప్రతి నియోజకవర్గానికి వెళ్ళింది, శాంపుల్స్ సేకరించింది, ప్రజల అభిప్రాయాన్ని రికార్డ్ చేసింది. అందులో భాగంగా చొప్పదండికి వెళ్ళి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఎవరికి ఓటేస్తారు అంటే కాంగ్రెస్కు ఓటేస్తామనే వాళ్ళు 37.5% అయితే, బీఆర్ఎస్కు ఓటేస్తామనే వాళ్ళు 46.87%, బీజేపీకి కేవలం 12.5% ఉంటే ఇండిపెండెంట్ అభ్యర్థులు అనేది 3. సో ఓవరాల్గా అక్కడ బీజేపీ ఎంపీగా ఉన్నప్పటికీ కూడా బీజేపీకి 12.5% మాత్రమే ఉంది. కానీ బీఆర్ఎస్కు 46% ఉంది, కాంగ్రెస్కు 37.5% ఉంది. అంటే
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పనితీరు పట్ల సంతోషంగా ఉన్నప్పటికీ, రేవంత్ పరిపాలనకు మంచి మార్కులు పడ్డప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు, యూరియా కావచ్చు, అది గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి నియోజకవర్గంలో అక్కడ యూరియా పరిస్థితులు కావచ్చు, రైతులు ఎక్కువగా ఉంటారు కాబట్టి అక్కడ రైతు భరోసా నిధులు టైంకు రావట్లేదని అసంతృప్తిగా ఉంది కాబట్టి ప్రజల్లో కొంత వ్యతిరేకత అయితే చొప్పదండి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో ఈ మన సర్వే ప్రకారం చొప్పదండి నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంటుంది. ఇందులో +5% ఉంటుంది కాబట్టి సో బీఆర్ఎస్కి ఎడ్జ్ ఉంటుంది. సో ఓవరాల్గా చూస్తే మాత్రం నెక్ టు నెక్ అనేది అయితే చాలా స్పష్టంగా కనపడుతుందని అయితే మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా చొప్పదండి నియోజకవర్గం సంబంధించినటువంటి పరిస్థితి.